నందు ప్రియమైన ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆదివారపు సమయమందు ఈ రీతిగా మనం కలుసుకోవడం, దేవుని వాక్యం వినడం కోసం చాలా సంతోషం. మీరు కూడా మీ పనులను కొంత సమయం పక్కన ఉంచి దేవుని వాక్యం వినడానికి, పరిచర్యలో సహకరించడానికి ఆ మనసు కలిగి ఉన్న విధానాన్ని బట్టి చేరి వచ్చిన మీకు పరిచర్య చేసిన ప్రతి ఒక్కరికి ప్రభుపక్షముగా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధితో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ సంగమా, చదవబడిన వాక్య భాగం యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనాన్ని మరియు 2వ వచనాన్ని మనము గమనించాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఇక్కడి నుంచి మనం గమనించాలి వాక్యాన్ని బాగా జాగ్రత్తగా. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. క్రీస్తునందు ప్రియులారా, ఈ చదువుకున్నటువంటి వాక్య భాగములో యేసు ప్రభువారు ఒక ఆలోచనాత్మకంగా మనలను బలపరిచేటువంటి మాటలు తెలియపరిచాడు. ద్రాక్షవల్లి, తీగలు, ఇవి అల్లుకొన్నటువంటి పరిస్థితిలో అవి మంచిగా ఆ ద్రాక్షవల్లి ఫలిస్తుంది. ఆ అల్లిక సరిగా లేకపోతే అది ఫలింపు కష్టం. అదే సమయంలో ఏమైనా పనికిరానివి ఆ తీగలో ఉంటే దాన్ని తీసేయాలి. అలా తీసేయకపోతే ఆ ఫలింపు కలిగే నష్టం కూడా. కాబట్టి ఈ ద్రాక్షవల్లిని జ్ఞాపకం చేస్తూ, అలాగే ప్రభువులో మనలో ప్రభువు మనము మిళితమై కలిసి ఉండి కొనసాగితేనే మన జీవితాల్లో ఫలింపు ఉంటుంది. ప్రభువును కలిగి ఉండడం అంటే వాక్యాన్ని మనం కలిగి ఉండడం, వాక్యానుసారముగా మన జీవితాన్ని కొనసాగించుకోవడం. చాలామంది దేవుని మందిరంకి వస్తారు కానీ వాక్యాన్ని గౌరవించదు, అంటే దానిని పాటించని కారణం చేత గౌరవించననే పదాన్ని ఉపయోగించాను. మందిరంకి రావడం ఎంత ప్రాముఖ్యమో, వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు వాక్యాన్ని వినడం ఎంత ప్రాముఖ్యమో, ఆ వాక్యాన్ని వింటున్నటువంటి మనము అనుసరించడము చాలా ప్రాముఖ్యం. కాబట్టి ప్రభువునందులారా, మనము ఫలించడం కోసం ఆయనలో ఉండడం ద్వారా, ప్రభువులో ఉండడం ద్వారా, ఇంకా అలా చదువుకుంటూ కిందకు వస్తే ఒక మాట ఉంటుంది. చదువుకున్నటువంటి మాటలోనే 5వ వచనం, ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఆ పోలికను కూడా ప్రభువు చాలా వివరంగా తెలియజేశాడు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఆ ద్రాక్షవల్లి తీగలు ఎలాగా అల్లుకొని ఉంటే ఫలింపు ఉంటుందో
మనం కూడా ప్రభువుతో కలిసి మిళితమై, అంటే వాక్యానుసారంగా జీవిస్తేనే మనకు ఆ ఫలితం అనేది ఉంటూ ఉంది. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న వాక్యం ఏంటంటే, ఎవరు ఎక్కువగా ఫలిస్తారు. ఇందాక మనం గమనించాం, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఎవరు ఎక్కువగా ఫలించు తీగగా ఉండాలి, ఎవరు ఎక్కువగా ఫలించు ఆత్మగా ఉండాలి. ఈరోజు మన అంశం అది. ఎవరు ఎక్కువగా ఫలించేవారుగా ఉంటారు, ఎక్కువగా ఎప్పుడు ఫలిస్తాము. లేకపోతే బైబిల్ గ్రంథాన్ని మనం చూచినప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనంలో ఒక మాట రాయబడుతూ ఉంది. గమనిద్దాం. 10వ అధ్యాయం 37వ వచనం, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు, తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించేవాడు నాకు పాత్రుడు కాదు. ఈ మాటను మనం అర్థం చేసుకున్నప్పుడు మనము దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తామో, దేవుని కంటే ఎక్కువగా మొదటి ప్రాధాన్యత మనం దేవునికి ఇవ్వాలి. మనము దేవునికి ప్రాధాన్యతనిస్తే తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో, పెద్దలను ఎలా గౌరవించాలో, సమాజంలో ఎలాగా మెలగాలో, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. జాగ్రత్తగా ప్రభువునందు పిల్లారా. ఎందుకంటే కొన్ని పర్యాయాలు దేవుని కంటే ఎక్కువగా కొంతమంది దేనినో ఎక్కువగా ప్రేమిస్తున్నారు. కాబట్టి మనం ఫలింపులోకి రావాలి అంటే దేవునిని మనము ఎక్కువగా ప్రేమించాలి. అందుకని పనికి రాని దాన్ని వ్యవసాయం చేసేటువంటి ఆ వ్యక్తి తీసివేయడానికి ఇష్టపడతాడు. కలుపు అనుకుందాం ఎగ్జాంపుల్గా. ఆ పొలములో కలుపు ఎదుగుతుంటే వ్యవసాయం చేసే వ్యక్తి దాన్ని ఏం చేస్తాడు? ఎదగనివ్వడు, తీసివేస్తాడు. ఈరోజు కూడా మనం ఫలించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. మనం ఫలింపకూడదని శోధకుడు ఎంతో ప్రయత్నం చేస్తాడు. ఆ ద్రాక్షవల్లిలో ఆ అల్లుకున్నటువంటి తీగె ఎలాగైతే ద్రాక్షవల్లి అల్లుకొని ఉంటుందో, ఎక్కడైనా పనికిరాని ఏదైనా వస్తే దాన్ని తుంచేసేయాలి, తీసేసేయాలి, పారవేసేయాలి. ఈరోజు ప్రభువులో ఉన్నటువంటి వారి జీవితాల్లో కూడా, ప్రార్థనకు వస్తున్న వారి జీవితాల్లో కూడా కొన్ని పర్యాయాలు ప్రభువుకు ఆయాసకరమైనటువంటి ఆలోచనలు కానీ, అలవాట్లు కానీ, ఆచారాలు కానీ, దేవునికి ఆశ్రయమైనటువంటి కార్యాలు ఏవైనా పరోక్షంగా ప్రత్యక్షంగా చేయకపోయినా ఎవరో చెప్పారని చేసేటువంటి కార్యక్రమాలను, ఆలోచన పరిస్థితులను వాటిని తీసివేయాలి. సేవకుడికి తెలియదు కదా అని మనం చేసేస్తుంటాం చాలా ఈజీగా. చాలామంది కొన్ని పర్యాయాలు సేవకుని తెలిసిన అడగలేని పరిస్థితి. ఎందుకు వారిని అడగడం వ్యర్థమని. కానీ ప్రభు అడుగుతాడు. ఒకరోజు ప్రాణం ఇచ్చినటువంటి ప్రభు, ఈరోజు వరకు ప్రేమిస్తున్న ప్రభు అని అడుగుతాడు. కాబట్టి వాక్యం వింటున్నటువంటి మనము ఫలించాలనే ప్రభు కోరుకుంటున్నాడు. ఎక్కువగా ఫలించాలనుకునేవారు ఆ ప్రభువును ఎక్కువగా ప్రేమిస్తారు. ఆయన ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను మనం గౌరవించటం, ఆయన మాటలను వెంబడించటం. దేవుడు చెప్పాడు కనుక వాక్యం ద్వారా, పరిశుద్ధ లేఖనం ద్వారా దేవుడు ఈ ఆదివారం నాతో మాట్లాడాడు. కాబట్టి నేను దేవునికి వేరుగా ఏమి చేయను. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఆయనకు వేరుగా ఉండి మనము ఏమి కూడా సాధించలేము, నష్టము తప్ప. ఒకవేళ నష్టం నరకమైతే ఇంక దాన్ని ఎవరు తప్పించుకోలేరు. దాన్ని తప్పించడం కోసమే ప్రభు ప్రాణం ఇచ్చాడు, మనల్ని ప్రేమించాడు. అందుని బట్టి ప్రభు మనం స్తుతించాలి. ఈరోజు కొన్ని పర్యాయాలు కొన్ని కార్యక్రమాలు చేయాలని, కొన్ని కార్యక్రమాలు ఇలాగే చేస్తామని
పంతాలు పడుతూ ఉన్నారు. పంతాలు పట్టి మనం ఏది సాధించలేం. పంతాలు కలిగి ఉన్నటువంటి జీవితాలు పరలోకాన్ని సాధించలేవు. పంతాలు వాటిని వదిలిపెట్టాలి. ప్రభువుని వెంబడిస్తేనే పరలోకం. చాలామంది జీవితాల్లో ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నారు. ఇది చెయ్యాల్సిందే, ఇక్కడికి పోవాల్సిందే, ఈ మాట మాట్లాడాల్సిందే, ఇలాగా జీవితం జీవించాల్సిందని చెప్పేటువంటి తలంపులు చాలా కలిగి ఉంటారు. పంతాలు మనం పరలోక రాజ్యానికి తీసుకుని పోవు. ఈ పంతాలు పట్టింపులు పక్కన పెట్టి ప్రభువును పట్టుకోవాలి, ప్రభు వాక్యం పట్టుకోవాలి, ప్రభు మార్గాన్ని పట్టుకోవాలి. అనగా ఆయన మార్గంలో నడవాలి, జీవించాలి. ఆయనలో ఉంటేనే పరలోకం. కాబట్టి ప్రభువునందు పిల్లారా, ఎక్కువగా మనం ఫలించాలి అంటే మొదటి మాట, ఎక్కువగా దేవుని మనము ప్రేమించాలి. రెండవ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండవ మాట మనం చూసినట్లయితే లూకాసు వార్త 7వ అధ్యాయం, లూకాసు వార్త 7వ అధ్యాయము 42 మరియు 43 వచనాలు గమనిద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 42 మరియు 43 వచనాలు గమనిద్దాం. ఆ అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీయూ లేకపోయెను గనుక వాడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతనిని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను. అందుకు సీమోను, అతడెవరికి ఎక్కువగా క్షమించునో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, ఆయన నీవు సరిగా యోచించితమని చెప్పి, గమనించాలి ప్రభువునందు పిల్లారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఇక్కడ ఒక సందర్భం. యేసు ప్రభువారి పాదముల దగ్గరకు ఒక స్త్రీ తన పాపములను కడుగుకోవడానికి, తీసివేసుకోవడానికి వచ్చింది. కానీ అక్కడ ఉన్నటువంటి వారు రకరకాలుగా తలంచారు. ప్రభుని గురించి మాట్లాడుకున్నారు, ఆ స్త్రీని గురించి మాట్లాడుకున్నారు రకరకాలుగా. కానీ ప్రభువు ఆ స్త్రీని క్షమించుటలో, ఆ సీమోను పేతురు ఇంట ఉన్నప్పుడు సందర్భం ఇది, అడిగినప్పుడు ఎక్కువగా ఆ తప్పిదములు చేసినటువంటి వ్యక్తిని అని సమాధానం చెబుతున్నాడు. పైనుంచి మనం చూడవచ్చు 41వ వచనం. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి, వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములు వచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారి ఇద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని కంటే ఎక్కువగా ప్రేమించమని అడిగాను. కొంచెం ఎక్కువగా అప్పు ఉన్న వ్యక్తి, కొంచెం తక్కువగా ఉన్న వ్యక్తి, ఇద్దరిని అప్పిచ్చిన వ్యక్తి క్షమించాడు. ఎవరిని ఎక్కువ క్షమించినట్టు? ఎక్కువగా అప్పున్న వ్యక్తినే క్షమించినట్టు అని సమాధానం చెప్పినప్పుడు, నువ్వు సరిగా చెప్పావు, నేను కూడా అదే చేశాను. ఈమె ఎక్కువ పాపాత్ములు అంటున్నారు, మీరు కూడా అనేక విషయాల్లో తప్పిదస్తులుగా ఉన్నారు. అందుకని ప్రభువునందు పిల్లారా, ఒక్కరిని మనము జడ్జి చేయడం కాదు, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఈరోజు చాలామందికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, వాళ్ళు వీళ్ళు వీరు వారు అనేటువంటి మాటలు ఉపయోగించుకుంటాం. ప్రభు పాదం చెంతకు వచ్చినప్పుడు నా జీవితము ఫలించాలనుకున్నటువంటి వాళ్ళము ఎక్కువగా ప్రభు ద్వారా క్షమించబడాలి. మొదటి విషయము, ఎక్కువగా దేవుని ప్రేమించాలి, ఆ పని పాపాత్మలు చేసింది. రెండవది, ఎక్కువగా మనం క్షమించాలి. కానీ పర్యాయాలు కొంతమంది మనలను ఏమి కూడా వారికి ఇబ్బంది కలగొచ్చేయకపోయినప్పటికీ అవమానకరంగా మాట్లాడుతూ ఉంటారు, నష్టం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి వారిని సైతం మనము క్షమించగలగాలి. అదే ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి ఎక్కువగా ఫలించాలనుకునే ఆశయం అనుకుంటే, దేవుని ఎక్కువగా ప్రేమించి క్షమించే విషయంలో కూడా ఎదుటి వారిని క్షమించి మనసు కలిగి ఉండాలి. మనకున్నటువంటి ఆలోచన ఏంటంటే, చనిపోయేంత వరకు వారిని మేము క్షమించము. వారిని తప్ప ఇంకెవరినైనా చెప్పండి, నువ్వెంతమందిని క్షమించినా ప్రయోజనం లేదు. ఆ క్షమించాల్సిన వ్యక్తిని క్షమించకపోతే, ఎందుకంటే ఆ వ్యక్తి నీ పట్ల ఎన్నో తప్పిదములు చేశాడు,
నీవు ఆ వ్యక్తిని క్షమించే మనసు కలిగి ఉండకపోతే ప్రభు దగ్గర మనము క్షమించబడం. అందుకనే ప్రభు నేర్పిన ప్రార్థనలో ఒక పదం ఉంటుంది కదా, ఏమని ఉంటుంది? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? చెప్పండి. ఏమని ఒక పదాన్ని ఉపయోగిస్తాం? మాకు ప్రభు నేర్పిన ప్రార్థన రాదే అంటారా? ఇందాక చెప్తున్నారు వాళ్ళే. చెప్పండి. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణంలో క్షమించు. ఎదుటి వారిని మనం క్షమించి మనసు లేకపోతే మన తప్పిదములు ఎలాగా క్షమించబడతాయి? కావున ప్రభువునందు ప్రియమైన సంగమా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగము యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ లైన్లో ఎక్కువగా మరి ఎక్కువగా ఫలించవలనని దానిలోనిది పనికిరానిది తీసివేస్తున్నాడు. ఈరోజు ప్రభువులో మనం ఎక్కువగా ఫలించాలంటే కొన్ని తీసివేయాలి. మనం మన జీవితంలో దేవునికి ఇష్టం లేనటువంటి వాటిని తీసివేయాలి. కొన్ని మొక్కలను చూస్తూ ఉన్నప్పుడు కొన్ని కట్ చేస్తూ ఉంటారు. ఏమంటే వాటికి వచ్చినప్పుడు కొన్ని ఎండిపోతున్నప్పుడు వాటిని కట్ చేస్తూ ఉంటారు. అవసరం లేనివి, అవి ఉపయోగం లేనివి. ఈరోజు మన జీవితంలో కూడా దేవునికి ఆయాసకరమైనటువంటి కొన్నిటిని మనము విడిచిపెట్టాలి. కొన్ని ఆశలు విడిచిపెట్టాలి. ఆదివారము దేవుని మందిరానికి రావాలని ఆశ ఉంటున్నటువంటి ఆశ మంచిదే. అదే వ్యక్తికి ఇంకొక దగ్గరకు వెళ్ళాలని, దేవునికి అయిష్టమైనటువంటి స్థలంలోకి వెళ్ళాలని ఆశ ఉంటే ఏం ప్రయోజనం? ఆశ ఉంది, దేవుని మందిరానికి వచ్చావు, ఆశ ఉంది, దేవుని వాక్యాన్ని విన్నావు. అదే వ్యక్తి జీవితంలో ఇంకొక స్థలానికి వెళ్ళాలి. అది దేవునికి ఇష్టం కాదు. ఆ స్థలానికి నువ్వు వెళ్ళడం, ఆ స్థలంలో ఉండడం, ఆ పరిస్థితి నువ్వు కలిగి ఉండడం దేవునికి ఇష్టం కాదు. కానీ కొంతమంది ఆశ కలిగి ఉన్నారు, అక్కడ కూడా మేము వెళ్తామని. అది ఎక్కడికో వాక్యం వినే సమయానికి నీకున్నటువంటి ఆశ ఏంటో, దేవుని సన్నిధికి రావాలని ఆశించావు, వచ్చావు, ఆశతో దేవుని వాక్యం విన్నావు. కానీ ఇంకొక దగ్గరికి ఎక్కడికో దేవునికి ఇష్టం లేనటువంటి స్థలానికి, అనగా దేవునికి దుఃఖం కలుగజేసే స్థలానికి, దేవుని నామానికి అవమానం తెచ్చే స్థలానికి నువ్వు ఆశ కలిగి వెళ్తే ఫలించేటువంటి పరిస్థితి వారి జీవితంలో ఉండదు. తీసివేసుకోవాల్సినవి తీసివేసుకోవాలి. ఆశలు అవేమైపోవాలి? అవి హద్దులో ఉండిపోవాలి. అవి అలాగే మరి అణచబడాలి. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, జాగ్రత్తగా వాక్యాన్ని మనము గమనిద్దాం. ఎక్కువగా ఫలించు వారి వలె తీగగా మనం ఉండాలి అంటే మొదటిది దేవుని ఎక్కువగా మనం ప్రేమించాలి. రెండవది ఎక్కువగా క్షమించే మనస్సు మనము కలిగి ఉండాలి. క్షమించే మనస్సు మనము కలిగి ఉండాలి. మూడో విషయాన్ని చూద్దాం. మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే రోమాపత్రిక 12వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట రాయబడుతూ ఉంది. రోమాపత్రిక 12వ అధ్యాయము 3వ వచనాన్ని గమనించినప్పుడు రాయబడుతున్నటువంటి మాట చదువుకొని మనం ముగింపులోకి వద్దాం. 12వ అధ్యాయం 3వ వచనం ఏం రాయబడుతుంది అక్కడ? తను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఈ చదువుకున్న భాగంలో ఒకే ఒక మాటను మనం గమనించాలంటే, మన సామర్థ్యము, మన పరిస్థితులు మనకు తెలుసు, దాన్ని బట్టి మనం ప్రవర్తించాలి. కానీ దానికి ఎక్కువగా మనము వెళ్ళకూడదు. ఒక మాటలో చెప్పాలంటే తగ్గింపు కలిగి ఉండాలి, తగ్గించుకునే మనస్సు కలిగి ఉండాలి. తను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక.
మన స్థితి ఏంటి? ఆ స్థితిని మనము గమనించాలి. కొంతమంది నోటి మాటల చేతనే ఎన్నో విధాలైనటువంటి విషయాలు చెప్తా ఉంటారు. అందుకనే కొంతమంది అంటూ ఉంటారు, వాళ్ళ దగ్గర మాటలు ఉన్నాయి కానీ ఆ మాటలకు తగినటువంటి ఆ వెనుక వారు చెప్పే విషయాలు ఏవి కూడా వారి దగ్గర లేవు. ప్రభువుని అంగీకరించిన వారంగా మనం కూడా దేవుని మందిరంకి వస్తూ దేవుని మందిరంలో వాక్యం వింటూ వాక్యం వింటున్నటువంటి వాక్య ప్రకారం జీవించడం ద్వారా మనము కలిగి ఉండే క్రియలు వేరు, కేవలము హాజరవుతూ వెళుతూ ఉంటే మనలో ఉండేటువంటి క్రియలు వేరు. అందుకనే మనం గమనించాలి, మన స్థితి ఏంటి, మన స్థితిగతులు స్థాయి ఏంటి, ఆ పరిధిని మనము దాటిపోకూడదు. కొన్నిసార్లు పరిధి దాటి మాట్లాడేవాళ్ళు, పరిధి దాటి ప్రవర్తించేవాళ్ళు, పరిధి దాటి వారి ఇష్టానుసారమైనటువంటి స్థితిని చూపించడం కోసం పరుగులు తీసేవాళ్ళు అనేకులు ఉంటున్నారు. ఒక మాట చెప్పాలంటే డంబముగా ప్రవర్తించటం, డంబముగా మాట్లాడడం, గర్వముతో కూడిన మాటలు మాట్లాడడం. మేము ఇలాంటి వాళ్ళము, మా కుటుంబం ఇలాంటిది, మా సంఘం ఇలాంటిది, మా పరిస్థితులు ఇలాంటివి, లేని వాటిని చూపిస్తూ ఒప్పిస్తూ అవసరమైతే అబద్ధాలు కూడా చెప్పి వాటిని ఏదో ఒక ప్రమాణం చేస్తూ నిజమే అని చెప్పి పలికించేటువంటి ప్రయత్నాలు దయచేసి మనం చేయొద్దు. తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకోకూడదు. కొంతమంది పరిధి దాటిపోతూ ఉన్నారు. తెలిసినది కొంచెమే కానీ చెప్పేది మాత్రము ఎంతో తెలుసు అన్నట్లుగా చెప్తారు, చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. 10 రూపాయలు నా జేబులో ఉంటే 10 రూపాయలకు తగినటువంటి ఖర్చు నేను చేస్తే అది మేలు నాకు. జనరల్గా ఎగ్జాంపుల్, నా జేబులో 10 రూపాయలు ఉంది, నేను ఎక్కడికి వెళ్ళినా ఈ 10 రూపాయలను దృష్టిలో పెట్టుకొని ఈ 10 రూపాయలకైతే మరి ఏమొస్తాయి, ఒకవేళ టిఫిన్ అయితే ఏం చేయగలిగితే మంచిది, లేదు ఒక శీతల పానీయం ఏదన్నా తాగాలనుకుంటే కూల్ డ్రింక్స్ అంటాం కదా, ఎంతలో మనము ఆ 10 లోపలే తీసుకోవడానికి ఇష్టపడతాం. లేదు ఒక మార్కెట్కి వెళితే ఈ 10 రూపాయలు నా జేబులో గుర్తుపెట్టుకుంటే దానికి తగిన పరిధిలోనే మనము ఆ వస్తువులు మనము క్రోడీకరించుకుంటాం. వాటిని అడుగుతాం, ఒకటి ఇది ఎంత రేట్ అని అడుగుతాం. లేదు ఇంకొక ఎక్కడికైనా ఒక స్థలానికి వెళ్ళి ఏదన్నా ఒక వస్తువు తీసుకోవాలన్నప్పుడు ఈ మనసులో మన జేబులో ఉన్న ధనము, ఇదిగో ఈ ధనం ఉంది, ఇంతలో అయితే ఈ వస్తువు రాగలుగుతుందని చెప్పి మనము ఆలోచన చేస్తాం. ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా దయచేసి ఎంచుకోవద్దు. మన దగ్గర ఉన్నటువంటి ఆ 10 రూపాయలు ధనమును మనము ఎంచుకొనకుండా 50 రూపాయల వస్తువును మనం కనుక ఏదైనా మనము ఇది కొనుక్కోవాలి, ఇది చేయాలని ఆలోచన చేస్తే ఎంతవరకు సమంజసం? అన్నీ మాట్లాడేసి దానికి ఏదో ఒక పేరు పెట్టి వెళ్ళిపోతే ఒక దగ్గర ఓకే, 2 దగ్గరలోకి 3 దగ్గర వ్యక్తి కనుక్కుంటాడు, ఇతను కొనాలని రాలేదు, ఊరక టైంపాస్ కోసం వచ్చాడు. ఏదో ఒక మాట అంటాడు ఆయన, భలే కొనే మొహం పోయా నువ్వు అంటాడు. ఏమనిపిస్తుంది మనకు అప్పుడు? నేను కొంటాను అది. మనం ఏం చేస్తాం? జేబులో డబ్బులు తీయాలి చూపిస్తామా, ఇదిగో నా దగ్గర డబ్బులు ఉన్నాయి కొనుక్కుంటా నేను, నువ్వు 50 రూపాయలు చెప్పావు నాకడ 100 రూపాయలు అంటామా? ఎందుకు మన దగ్గర ఎంత ఉంది? 10 రూపాయలే ఉంది. మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను ప్రభు నందులారా. అందుకని ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా మనము ఎంచుకోవద్దు. మన స్థాయి పరిస్థితులు వెంటనే గమనించాలి. కాబట్టి మనము ఫలింపులో ఎక్కువగా ఫలించాలంటే దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండడంతో పాటు క్షమించేటువంటి మనస్సు కలిగి ఉండే వారంగా ఉండాలి. మూడవది తగ్గింపు మనం కలిగి ఉండాలి. తగ్గించుకోవడం ద్వారా వచ్చే నష్టమే లేదు, తగ్గించుకోవడం ద్వారా వచ్చే నష్టమైతే లేదు, దీవెనే. తగ్గించుకోవడం ద్వారా వచ్చేటువంటి కష్టమైతే కూడా ఏం లేదు, సంతోషమే. సరేలయ్యా మీరు అన్నట్టు నేను చేతగానే ఉండేలే, పనికిరాని ఉండేలే, నిజమేలే నేను మీకంటే చిన్నవాడినేలే, మీకంటే నేను ఆర్థికంగా కూడా నాలో ఏం పెద్దగా ఆస్తిపాస్తులు నాకు లేవులే, భౌతిక సంబంధంగా
దైవికమైన విషయంలోకి వచ్చేటప్పటికి కొంతమంది సేవకులు మాకు తెలిసినంత మాటలు, దేవుని మాటలు వాళ్ళకి తెలుసా, వీళ్ళకి తెలుసా, అది కూడా గమనించాలి మనం. సేవకులు కూడా దేవుడిచ్చిన ప్రత్యక్షతను బట్టి నన్ను దేవుడు వాడుకుంటున్నాడు, ఇంకొక సేవకుని అలాగా వాడుకుంటాడు అనే మనస్సు కలిగి ఉండాలి. ఆయనకేం తెలుసు, ఈయనకేం తెలుసు వాక్యం అన్నట్లుగా మనం ఇతరులను తగ్గించి మన స్థాయిని పెంచుకునే ప్రయత్నము దయచేసి చేయకూడదు ప్రభువుని పిల్లారా. ఈరోజు చాలామంది సేవకులు అలాంటి మనసు కలిగి ఉన్నారు. ఆయనకేం తెలుసు, ఈయనకేం తెలుసు అని. కానీ అదే సమయంలో మనల్ని ప్రభు ఎక్కడైనా వాడుకోవడానికి ఇష్టపడితే ఆ వాడబడేటువంటి పాత్రగా ఉండాలి, కానీ పనికి రానేటువంటి పరిస్థితులు మనం వెళ్ళకూడదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే అక్కడ సందర్భం ఏమిటి, ఏ వాక్యం నడిపింపుని బట్టి ముందుకు వెళ్ళాలో దేవుని దగ్గర అడిగి అలాగ వెళ్ళాలి. అతిశయించి నన్ను గాంగా పిలిచారు, నాకు గాంగా అవకాశం ఇచ్చారు, నన్ను ఈ రీతిగా మరి పెద్ద కుర్చీలో కూర్చోబెట్టారు, నాకు మొదట పేరు పిలిచి నన్ను పిలిచారని చెప్పి మనం గర్వముతో కనుక అక్కడికి వెళ్ళి చేశామంటే చాలా ప్రాముఖ్యం ప్రభుత్వం ద్వారా. అక్కడ మనం ఏ విధంగా కూడా ప్రయోజనకరంగా ఆ ప్రజలకు చెప్పిన మాటలు ఉండవు. చివరకు ఎవరు అయితే అలాగా మనసు కలిగి ఉన్నారో వారు కూడా ఏమాత్రము అభివృద్ధిలోనికి రాలేరు ప్రభువుని పిల్లారా. ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎవరం కూడా ఎంచుకోకూడదు. వారు ఖచ్చితంగా ఫలిస్తారు, ఎక్కువగా ఫలిస్తారు. ఎందుకంటే వాళ్ళల్లో తీసివేసుకోగలిగినటువంటివి తీసివేసుకుంటారు. మేము ఎంత మాత్రం వాళ్ళము, మాకున్న సామర్థ్యం ఇంతే, మాకున్న శక్తి ఇంతే, మాకు వచ్చిన పాట ఇదే, మాకు తెలిసినటువంటి వాక్యం ఇదే, మాకు తెలిసినటువంటి విషయాలు ఇవే. తెలుసుకోవాలి. మేము ఇంకా మంచిగా నేర్చుకుంటాం, ఇంకా మంచిగా దేవునిలో బలపరచబడతాం, ఇంకా ఎక్కువగా దేవునిలో స్థిరపరచబడతాం, ఇంకా ఎక్కువగా దేవునికి దగ్గరగా ఉంటాం. ఆ మనస్సు మనం కలిగి ఉండాలి. కావున ప్రభువుని పిల్లారా, ఈరోజు మనం నేర్చుకున్న సందేశం యొక్క సారాంశం ఏంటంటే మరెక్కువగా మనము ఫలింపులోకి రావాలంటే, ఫలించు తీగగా మనం ఉండాలంటే, ఫలించు ప్రభు బిడ్డగా మనం ఉండాలంటే, ఫలించు సంఘముగా మనం ఉండాలంటే, ఫలించు సంఘములో సాక్షార్థకంగా మనం ఉండాలంటే దేవుని ప్రేమించే వారంగాను, రెండవది క్షమించే మనస్సు కలిగిన వారంగాను, మూడవది మనల్ని మనము ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా అంటే తగ్గించుకునే వారంగా మనం ఉంటూ ఉన్నప్పుడు దేవుడు హెచ్చిస్తాడు. బైబిల్లో ఒక మాట ఉంటూ ఉంది, పేతురు పత్రికలో 5వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము, బహుశా ఆ మాట చదివేసి ముగించుకుందాం. అక్కడ ఒక మాట ఉంటూ ఉంది, చదువుకుందాం. పేతురు పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, నిపుణమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా వెదుగుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి చాలు. దానికి ముందు ఒక మాట ఉంటుంది, ఆయన బలిష్టమైన చేతి కింద మీరు దీన మనస్కులై ఉండండి. ఆ వచనం కూడా చదువుదాం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద ఎలా ఉండండి. గర్విష్ఠులై ఉండమని లేదు బైబిల్లో, దీన మనస్కులై ఉండండి. వాస్తవేనయ్యా, మేము నేర్చుకునే వాళ్ళమే, తెలుసుకునే వాళ్ళమే. ఎందుకంటే విరోధి అయిన అపవాది ఏం చేస్తాడు, దేవుని ప్రేమించనివ్వడు, తగ్గించుకునే మనస్సు ఇవ్వడు, క్షమించే మనస్సు ఇవ్వడు. వాని పరిస్థితి అంతా ఆపోజిట్. పైన ఏదేదో చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుని ప్రేమించడం అంటే మందిరంకి వచ్చి కూర్చోడమే కదా అని చెప్పిస్తాడు. అదే ప్రార్థనకు పోయావు కదా, ఓకే, మిగతా ఏం చేయొచ్చు, ఏం పర్లేదు,
ఆదివారం ప్రార్థనకు పోయావా లేదా? పోయావు కాబట్టి మిగతాయి కూడా చేయొచ్చు. దేవుని ప్రేమించినట్టే నువ్వు అనిపిస్తాడు. దేవుని ప్రేమించేవాడు మిగతా విషయాలకు దేవునికి అవి ఇష్టం లేకపోతే వాటి యందు మనసు ఉంచరు. ఆయన మనల్ని క్షమించిన ప్రకారము మన ఎడల తప్పిదములు చేస్తున్న వారిని మనం ఏం చేస్తాం? క్షమిస్తాం. తద్వారా ఫలిస్తాం, మనం ఎక్కువగా ఫలిస్తాం. ఎవరమైతే ఎంత తగ్గింపు కలిగి ఉంటామో ఎంచుకున్న దానికంటే ఇంకా తక్కువగా, అయ్యా నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయని అనుకోకుండా నా దగ్గర 5 రూపాయలే ఉన్నాయి అనేటువంటి స్థితిలో, అంటే నా ఉద్దేశం ఏంటంటే తగ్గింపు, దాన్ని కూడా చూపించుకోవడానికి ఇష్టపడకుండా. కొంతమంది ఏం చేస్తుంటారు, చైన్ వేసారనుకో, ఒక గుండి తీసి సరిపోద్ది, కనిపిస్తుంది. కొంతమంది 2 తీస్తారు, ఏం కనపడడం కోసం, ఇదిగో చైన్ వేసే లోపల నాది కదా. ఒక గుండి తీస్తే కనపడుతుంది, 2 తీసామంటే ఇంకా కనపడాలని. ఏదైనా బ్రాస్లెట్ వేసామనుకో, ఊరకు చేయుతున్నాం కట్ట పోయి, ఏమని కనిపిస్తుంది కదా. అవసరమైతే ఆఫ్ సక్క వేసుకుంటే బాగా కనిపిస్తుంది ఇంకా కదా. ఇంకొంచెం పెట్టి అంటా ఉంటే పోయి ఏం చూపించుకుంటున్నావు అక్కడ, నీకు లేదు నాకుందని, అంతేనా? ఉంది బ్రాస్లెట్ చూడు. గాజులు కూడా వాళ్ళని అంటున్నారా, మిమ్మల్ని అనరా అని అనుకోవద్దు. గాజులు కూడా గాజులు ఏవి, బంగారువి వేసుకున్నావు, చూసేవాళ్ళు చూస్తారు, ఓర్చుకునే వాళ్ళు ఓర్చుకోలేరు, సంతోషించే వాళ్ళు సంతోషిస్తారు. ఏదో వారు కష్టపడ్డారు, తీసుకున్నారు, వాళ్ళకి ఇచ్చాడు దేవుడు, తీసుకున్నారు. దేవుడు కూడా మనకు కూడా ఇస్తే వేసుకుంటాం, అవసరమైతే వాటిని అవసరాలకు ఉపయోగించుకుంటాం. ఇది మంచి మనస్సు. వేసుంటుండే ఆ గోల్డ్ ఎన్నే, దాని గురించి ఒక చర్చ అవసరమా? అప్పుడు మనము ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళిపోతాం, పాపంలోకి వెళ్ళిపోతాం. నిజమేనా? వాళ్ళు వేసుకున్న గాజులు అయ్యి పోత పంపించుంటారులే కదా. నీకు అంత తట్టుకోలేకపోతే అడుగు, ఈ నిజమయ్యా కాదని. ఆ నిజం చెప్పేవాళ్ళు నిజం చెప్పండి. ఏదమ్మా కష్టపడి దాచిపెట్టుకున్నాం, ఇది ఇన్స్టాల్మెంట్లో కొనుక్కున్నాం గాజులేనివి, మొదట ఒక 20,000 ఇచ్చాం, తర్వాత ఒక 10,000 ఇచ్చాం, కొనుక్కున్న సంతోషమే, ఏముంది, ఇబ్బంది ఏముంది? నన్ను అడుగుతావా ఈ నిజమని? ఏమన్నా మామూలు అనుకుంటున్నావా? గొడవ పెట్టుకోవాల్సిన పనిలే. అంటే జస్ట్ చెప్తున్నా నేను, మీకు చివరికి వచ్చి అర్థమవుతుందని. ఎంత ఎంచుకోవాలో అంత ఎంచుకుందాం. అయ్యా ఏదో దేవుడు మాకు ఇచ్చాడు, కలిగి ఉన్నాం, దేవుడు మీకు కూడా ఇవ్వాలని కోరుకుంటాం మేము. దేవుడు ఏం చెప్పాడు? మీరు తలగా ఉండాలని కోరుకున్నాడు, పైవాడుగా ఉండాలని కోరుకున్నాడు. భౌతిక సంబంధమైన దీవెనలు కూడా దేవుడు ఇచ్చాడు, ఉంటే సంతోషమే, మంచిదే. అలాగని రేపు అందరూ బంగారం గడి దగ్గర క్యూ కట్టబాకండి. మనం ఉన్నదానిలో సర్దుకోవాలి. ఉన్నదాన్ని మనము దానికంటే కొంచెం తక్కువగా కూడా జీవించడానికి ఇష్టపడితే తప్పేమి లేదు. లేని దాన్ని చూపించి అప్పులు చేసి, అప్పుల వలన వచ్చే నష్టము, అప్పుల వలన వచ్చే కష్టం, అప్పుల వలన వచ్చేటువంటి సమస్యలకు మరికొంత ఇంకా బాధపడడం కాదు. కాబట్టి దేవుని వాక్యం నేను ముగిస్తున్నాను. ఆయనలో ఉన్నటువంటి వారు ఎక్కువగా ఫలిస్తారు. ద్రాక్షవల్లి తీగలు ఆయనను ఉండడం ద్వారా ఫలింపులోకి మనం వస్తాం. అలా ఎక్కువగా ఎవరు ఫలిస్తారంటే దేవుని ప్రేమించేవారుగా ఉండేవారు. రెండవది ఇతరులను క్షమించే మనస్సు కలిగి ఉండేవారు. మూడవది తగ్గింపు కలిగి ఉండేవారు. తగిన దానికంటే తక్కువగా తలంచి ఆయన దగ్గర ప్రార్థించేటువంటి వారుగా ఉంటే తప్పకుండా వారు ఫలిస్తారు. సంఘంలో ఈ వాక్యం విన్న, ఈ రీతిగా వాక్యం విన్న ప్రతి ఒక్కరూ బహుగా ఫలించాలని ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్నాను, కోరుకుంటున్నాను. మీ జీవితాల్లో దేవుడు ఫలభరితముగా మీ కుటుంబాలను ఆశీర్వదించి ఫలభరితమైనటువంటి ఆత్మగా పరలోక రాజ్య వారసులుగా మనందరినీ ఆయన రాకడ కోసం దేవుడు సిద్ధపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. గొప్ప తండ్రి మీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. ఈ రీతిగా నాయన నీ మాటలు వింటున్న బిడ్డలను మీరు దర్శించండి. అవునయ్యా, మేము ఎక్కువగా ఫలించాలని మీరు ఆశ కలిగి ఉన్నారు. మాకు కూడా ఆశ ఉంది ప్రభువా. అలా ఆశించిన మేము మీ వాక్యమును గౌరవించేవారముగా, ప్రేమించేవారముగా, మీ మార్గమును క్రియలలో కలిగి ఉండేవారముగా,
మీరు మమ్మల్ని క్షమించినట్లుగా ఇతరులను మేము ఎక్కువగా క్షమించే మనసు కలిగి అయా తగ్గింపుతో కూడినటువంటి జీవితాన్ని జీవించి నిత్య రాజ్య వారసులుగా ఉండే భాగ్యాన్ని మేము కలిగి ఉన్నట్లుగా కృప చూపమని, ప్రకటించిన మాటలు మీరు ఫలింప చేయమని మీకే స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.